నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద టీడీపీ గూండాలు అమానుషంగా దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే మీరు కేసు పెట్టడమో ఇంకోటి పెట్టడమో చేయాలి, కానీ ఈ విధంగా తప్పుడుగా ఇళ్ల మీద వచ్చి దాడులు చేయడం సంస్కృతి ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఇవన్నీ కూడా మీరు కొత్తగా నేర్పిస్తున్నారు. నిజంగానే ఇదే విధంగా కంటిన్యూ అయితే మీరు కూడా రేపు గవర్నమెంట్ మారినాక ఇళ్లల్లో ఉండే పరిస్థితి ఉండదు కూడా ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా అంబటి రాంబాబు గారు వాళ్ళు ఎవరో మీ టీడీపీ గుండాలు మాట్లాడదాం కౌంటర్గా ఒక మాట మాట్లాడినారు. అప్పుడు మీ వాళ్ళు పెట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. మా వాళ్ళ మీద దాడి చేసి మా మినిస్టర్, మా ఎక్స్ మినిస్టర్ మీద దాడి చేసి ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇంత అమానుషంగా చేసే పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్కి కావచ్చు, ముఖ్యంగా నారా లోకేష్ గారు మీరు ఇంత దిగజారి ఈ విధంగా చేస్తున్నారంటే నిజంగానే ఈరోజు టీడీపీని నమ్మి కొంతమంది లాస్ట్ గవర్నమెంట్లో ఓట్లు వేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మిమ్మల్ని చూస్తే నిజంగానే మీరు ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా వాళ్ళు కనపడుతున్నాను ఇక్కడ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకొని ప్రజలకు పనిచేసే కార్యక్రమాలు చేయాల్సి విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే 5 ఏళ్ళు పూర్తి అవ్వకముందే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఇప్పటికే వచ్చింది. ఇంకా కూడా మీరు పరిపాలన చేసే అవకాశం కూడా మీకు ఉండదని కూడా తెలియజేస్తున్నాను. హత్య ప్రయత్నాలు ఎప్పుడో 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎప్పుడో చాలా చోట్ల ఉండేవి. ఈ మధ్య మళ్ళీ 2024 తర్వాత 20 ఏళ్ళ తర్వాత లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ హత్య రాజకీయాలు జరుగుతున్నాయి. నిజంగానే ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు ఎవరు కంట్రోల్ చేయలేదని కూడా మీకు తెలియజేస్తున్నారు. తప్పకుండా ఇప్పటికైనా వాళ్ళ ఆలోచనలు మార్చుకొని, ముఖ్యంగా కాపు నేతల మీద దాడి ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారి మీద ఇదే విధంగా మీరు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాడి చేశారు. ఇప్పుడు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా మా అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. ఎందుకు కాపులంటే మీకు అంత చిన్న చూపులాగా మాకు అనిపిస్తూ ఉంది. మీ ఆలోచన మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.